హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరటికాయ పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలి, అరటికాయ పువ్వుతో మంచి టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ, అందుకే చివరి దాకా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూసేసేయండి. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను కర్రీ మంచి టేస్టీగా వచ్చేలాగా. ఫస్ట్ అయితే ఈ అరటికాయ పువ్వుని ఒక్కొక్క రేకుని విరుచుకుంటే మనకి ఇలాగ లోపల పువ్వులు ఉంటాయి. అలాగ అన్ని పువ్వుల్ని తీసి పెట్టుకున్న తర్వాత పువ్వు ఒక చోట చీలి ఉంటుంది. అక్కడ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి ఒక చిన్న రేకులా కనిపిస్తుంది. ఆ రేకు తీసేయాలి అండ్ మధ్యలో మనకి ఒక స్టెమ్లా కనిపిస్తుంది, దాన్ని కూడా తీసేసేయాలి. ఇవి రెండు కంపల్సరీగా తీసేసేయాలి, లేదు అంటే కర్రీ అంత బాగుండదు. ఇవి రెండు అన్ని పువ్వుల్లో సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తీసేసిన స్టెమ్స్ అవన్నీ ఇలా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ పువ్వుల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. బట్ ఇవి మనం బయట ఇలాగ నార్మల్గా కట్ చేసేస్తే అవి బ్లాక్ కలర్లో కలర్ చేంజ్ అయిపోతాయి, ఇంకా టేస్ట్ కూడా మారిపోతాయి. అందుకే ఈ పువ్వుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు అయినా యూస్ చేయొచ్చు, నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ వాటర్లో సాల్ట్ కరిగేదాకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పువ్వుల్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. బ్యాచెస్ కింద కట్ చేసుకున్న చిన్న పీసెస్ని వెంటనే ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే గుర్తుంది కదా, కలర్ ఇంకా టేస్ట్ రెండు కూడా మారిపోతాయి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. కర్రీలో అప్పుడు మనకి పువ్వు అనేది చిన్నగా తగులుతుంది. ఎక్కువ తగిలితే కొంతమంది ఇష్టపడరు కదా తినడానికి. నేనైతే వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో. మీరు క్లీన్ చేసుకునేటప్పుడు చూపించాను కదా, ఒక 2 పార్ట్స్ తీసేసేయాలి అని చెప్పి. అవి ఖచ్చితంగా తీయాలి, లేదు అంటే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. అన్ని పీసెస్ ఇలా కట్ చేసేసిన తర్వాత బౌల్లో ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్లోనే ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేడి చేసుకోవాలి. ఆ వాటర్లోకి పసుపు, ఉప్పు వేసి వాటర్ మరిగాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న పీసెస్ని ఇప్పుడు సాల్ట్ వాటర్లోంచి తీసి బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే మనం కర్రీలో ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు బాగుంటుంది టేస్ట్. కంపల్సరీగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అయిపోతాయి ఉడికితే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఈ రెసిపీకి అంత బాగుండదు, ఖచ్చితంగా పచ్చి కొబ్బరే వాడాలి. పచ్చి కొబ్బరి, మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అల్లం వేసుకొని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ చేసుకున్నా కూడా కర్రీ అంత బాగుండదు. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి తాలింపు పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి ఇక్కడ యూజ్ చేయలేదు. ఈ తాలింపు మొత్తం మనకి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పేస్ట్, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి ఫ్రై అయ్యేటప్పుడు పొడిలాగా అవుతుంది. ఇదంతా మనకి ఫ్రై అయిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వడమే కాదు, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ మాత్రం ఆయిల్ కూడా వేయకపోతే ఇది అంత నీట్గా ఫ్రై అవ్వదు. మనకి టేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఈ మసాలాస్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి వేరే గరం మసాలా, ధనియాల పొడి అలాంటివి వేస్తే అంత టేస్ట్ బాగుండదు. జస్ట్ బేసిక్ స్పైసెస్తో బాగాలే ఉంటుంది ఈ కర్రీ అయితే. చాలా హెల్దీ కూడా, మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ కూడా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న అరటి పువ్వు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ అరటి పువ్వుతో ఓన్లీ ఇలాగ ఫ్రైయే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ కూడా చేయొచ్చు. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసేసేయండి.